మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఏంటి దేవకి, గాయత్రి ఫోటో చూస్తూ ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదండి, మన అమ్మాయి గాయత్రి మన నుండి దూరం అయిన దగ్గర నుంచి 20 సంవత్సరాలు ఈ ఫోటోనే చూస్తూ బ్రతుకుతూ ఎప్పుడెప్పుడు నా కూతురు నన్ను చేరుకుంటుందా అని ఎదురు చూశాను. రాధ మన ఇంటికొచ్చిన వేళ విశేషం, మన గాయత్రి మళ్ళీ మన దగ్గరకు చేరింది. అంతా బాగుంది అనే సమయంలో రాధ మనసులో పుట్టిన దుర్బుద్ధి వల్ల మళ్లీ సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నాం. రాధ ప్రవర్తనలో ఇంత మార్పు ఎలా వచ్చిందో అర్థం కావడం లేదండి. రాధ మన ఇంటికొచ్చాక కొద్ది రోజుల్లోనే రాధ పక్కన లేకపోతే ఏదోలా ఉండేది. తను మన పక్కనే ఉంటే ఎంత భరోసాగా ఉండేది. కాని ఇప్పుడు రాత్రి చూస్తూ ఉంటే ఎప్పుడేం చేస్తుందోనని భయంగా ఉందండి. అమ్మా, నేనే మీ కూతున్నమ్మా. నాకు నీ ప్రవర్తనే వచ్చింది. నువ్వనుకుంటున్నట్టు నేను మనసు లేని కఠినాత్మురాల్ని కాదమ్మా. ఏ రోజుకైనా నువ్వు నన్ను దగ్గర తీసుకుంటే నీ ఒళ్ళో పడుకొని సీత తీరాలనుందమ్మా. ప్లీజ్ అమ్మా, నన్ను అర్థం చేసుకోమ్మా. రాధని ఎలా అర్థం చేసుకోవాలో నాకు అర్థం కావట్లేదండి. రాధ అలాంటి మనిషి కాదు కదా. ఎక్కడో ఏదో జరిగిన పొరపాటు వల్ల ఇలా ప్రవర్తిస్తోంది అనుకునే లోపే మనసు అనేది లేకుండా ప్రవర్తిస్తోంది. ఈరోజు అత్తయ్య గారి విషయంలో చూశారుగా, అది చూసి నేను తట్టుకోలేకపోయానండి. మనకి తెలిసిన రాధ, మనం చూసిన రాధ ఇలా ఎప్పుడు ప్రవర్తించలేదు. తను మారిపోయిందండి, పూర్తిగా మారిపోయింది. దేవకి, నీ మనసులో బాధ నాకు అర్థమవుతుంది. మనం అమ్మ విషయంలో కొంత సమయం ఇచ్చాం కదా, అంతవరకు కాస్త ఓపిగ్గా ఉందాం. మరీ మితిమీరిపోయి విపరీతంగా ప్రవర్తిస్తే అప్పుడు ఒక డెసిషన్ తీసుకుందాం. సత్య భ్రమరంబల కుట్రతో బయటికి గెంటేయబడ్డా నేను మళ్ళీ నాన్నమ్మకి ఇలా జరగటం వల్ల 30 రోజుల కండిషన్ మీద ఈ ఇంట్లో అడుగు పెట్టగలిగాను. ఈ అవకాశాన్ని నాన్నమ్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు అమ్మ నాన్నలకి దగ్గరవ్వటానికి వాడుకోవాలి అనుకున్నాను. ఆ సత్య నిజ స్వరూపాన్ని ఎలాగైనా బయటపెట్టి నేనే అసలైన కూతున్నని అందరికీ తెలిసేలా చేయాలనుకున్నాను. కానీ సత్య కుట్ర వల్ల అమ్మకి మరింత దూరం అవ్వాల్సి వస్తుంది. అమ్మకు ఎప్పుడు దగ్గరవ్వాలి, ఎలా నా వాళ్ళకి నేనే మీ కూతున్నని ఒప్పించాలి. నాకెందుకు దేవుడు ఎన్ని పరీక్షలు పెడుతున్నాడో అర్థం కావట్లేదు. నాన్నమ్మ త్వరగా కోలుకొని తనకు తెలిసిన నిజాన్ని చెప్పడమే ఇప్పుడున్న సాక్ష్యం. నాన్నమ్మ ఆరోగ్యం బాగవుతుందమ్మా. తనందరికీ నిజం చెప్తుంది.
రాధని ఎలా ఒప్పించాలో కూడా తెలియటం లేదు. ఎప్పుడు చలాకీగా సరదాగా ఉండే రాధ ఈ మధ్య మరీ డల్గా ఉంటుంది. రాధే గాయత్రి అని తెలియకముందున్న ఉత్సాహం తనే ఈ ఇంటి కూతురని తెలిసిన తర్వాత లేకుండా పోయింది. బావా, అక్కను అలా డల్గా ఉండడం చూస్తే చాలా బాధగా ఉంది బావా. ఏదైనా చేసి అక్కను హ్యాపీగా ఉంచొచ్చు కదా, ఎందుకలా ఒంటరిగా వదిలేస్తున్నావు? మీ అక్కను చూస్తే నాకు చాలా బాధగా ఉంది రోషన్. కానీ తన మూడ్ ఎలా మార్చాలో అర్థం కావటం లేదు. బావా, ఏదైనా జోక్ చెప్పి నవ్వించినా? పోనీ నేను ఏదైనా గెటప్లో వచ్చి యాక్టింగ్ చేయనా? అవన్నీ కాదు రోషన్. తన ఎమోషన్ నుండి బయటికి రావాలంటే ఏదైనా గట్టిగా ప్లాన్ చేయాలి. నాకు ఒక ఐడియా వచ్చింది రోషన్. ఏంటి బావా అది? చెప్తాను పద. దెబ్బకి మీ అక్క మూడ్ సెట్ అయిపోతుంది. సరే బావా, ఇప్పుడే నా ప్లాన్ ఏంటో చెప్పు బావా. చెప్తా. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే సూపర్ ఐడియా బావా, ఇక స్టార్ట్ చేద్దాం. అరొక 1 2 3 బాగా చేయి. ఓకే బావా, యాక్షన్. డన్. వెళ్ళు. నువ్వెన్నైనా చెప్పు బావా, అక్క ఇప్పుడున్న మూడ్లో నువ్వేం అడిగినా చేయదు. హలో, మీ అక్క ఏ మూడ్లో ఉన్నా ఈ మనోహర్ అడిగితే తప్పకుండా చేస్తుంది. అంత లేదు బావా, ఆయన నువ్వు అడగగానే అక్కెందుకు ప్రతిదానికి తలుపుతుంది? అస్సలు చేయదు బావా. నేను అడగడమే మహాభాగ్యం అనుకుంటుందిరా పిచ్చోడా. అవునా? అయితే అడుగు మరి. అసలేంటి మీ గొడవ? అడుగుతుంది కదా, చెప్పు బావా. అడుగుతా. నాకేమైనా భయం ఏంటి? ఇప్పటి వరకు ఉన్న కాన్ఫిడెన్స్ ఇప్పుడు లేదండి బావా. నేను అడుగుతున్నాను కదా, అసలు విషయం ఏంటో చెప్పండి. నువ్వెలాగో అడగవులే గానీ నేను అడుగుతానుండు. ఇప్పుడు నువ్వు నాకు పార్టీ ఇచ్చే మూడ్లో ఉన్నావా లేదా అక్క? లేవు కదా. కానీ బావ చూడు, నువ్వు అడగగానే మీ అక్క పార్టీ ఇస్తుందా నాతో వాదిస్తున్నాడు. అలా ఏం లేదు. ఖచ్చితంగా మీ అక్క పార్టీ ఇస్తుందిలే. ఇవ్వదు. ఇస్తుంది. ఇవ్వదు ఇవ్వదు ఇవ్వదు. ఇస్తుంది ఇస్తుంది ఇస్తుంది. ఆప్తారా? అసలు పార్టీ ఏంటి? అది నేనెందుకు ఇవ్వాలి? ప్లాన్ వర్కౌట్ అయ్యేలా ఉంది. బావా, అక్క మూడ్ డైవర్ట్ అవుతోంది. నేను పార్టీ ఎందుకు ఇవ్వాలని అడుగుతుంటే మీరిద్దరు మొహాలు చూసుకోవడం ఏంటి? అదేంటంటే రాధా, నువ్వు దేవకి మేడం గారి కూతురివి, ఈ ఇంటి వారసురాలివి. అసలైన గాయత్రివి నువ్వే అని తెలిసిన తర్వాత ఆ సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి మనం పార్టీ చేసుకోలేదు. మా ఇద్దరి డిస్కషన్ ఏంటంటే నేనేమో నువ్వు పార్టీ ఇస్తావని, రోషన్ ఏమో నువ్వు ఇవ్వవని. ఇవన్నీ కాదు రాధా, నువ్వు పార్టీ ఇస్తున్నావా లేదా చెప్పు. ఇప్పుడు పార్టీ ఏంటి మనోహర్? ఇప్పుడు నేను పార్టీలు ఇచ్చి సెలబ్రేట్ చేసుకునే మూడ్లో ఉన్నానా? నాకు అసలు ఆ పరిస్థితులున్నాయా? నేను చెప్పానా అక్క ఇలాగే అంటుందని? నువ్వు ఉండే అదేంటి రాధా అలా అంటావు? నువ్వే కదా పరిస్థితుల్ని బట్టి మనుషులు మారకూడదు, పరిస్థితులు ఎలా ఉన్నా మనం మాత్రం పాజిటివ్గా ఉండాలి, ఏదో కష్టం వచ్చిందని బాధపడకుండా దాని నుంచి బయటపడడానికి ట్రై చేస్తూ అందులో కూడా చిన్న చిన్న ఆనందాల్ని వెతుక్కోవాలని చెప్తూ ఉంటావు కదా. నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు? నాకు తెలిసిన రాధైతే ఇలా ఏమీ ఉండదు. సమస్యకి ఎదురెళ్తుంది, పాజిటివ్ ఎనర్జీ కోసం పార్టీ ఇచ్చేది తీసుకునేది. నువ్వు ఈ రోజంతా బామ్మ దగ్గరే ఉండు, రోషన్తోనే మాట్లాడు. ఈ ఫొటోస్ నీ దగ్గర ఉంటే ప్రతి క్షణం ఈ ఫొటోస్నే చూస్తూ అమ్మ వాళ్ళని ఎలా కాపాడుకోవాలని ఆలోచిస్తూనే ఉంటావు. మనోహర్, అలా ఏం జరగదు. ముందు ఆ ఫోటోలు ఇలా ఇవ్వు. ఇవ్వను కాక ఇవ్వను. ఏంటి మనోహర్, జోక్ చేస్తున్నావా? ముందు ఫోటోస్ ఇవ్వు. చెప్తుంటే అర్థం కావట్లేదు రాధా నీకు? ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. ఈ ఫొటోస్ చూస్తూ కూర్చుంటే నువ్వేం ఆలోచిస్తావో నాకు బాగా తెలుసు. నువ్వింక ఈ ఫోటోలు అవి చూస్తూ ఎమోషనల్ అవ్వాల్సిన పనే లేదు. ఈ ఫొటోస్ నేను ఇవ్వను. అదేంటి మనోహర్, నా ఫ్యామిలీ ఫోటోలు మా వాళ్ళ ఫోటోలు చూడొద్దంటావేంటి? నేను చూడొద్దు అనట్లేదు రాధా, ఇవి చూస్తూ నీ మనసును పాడు చేసుకుంటున్నావు అంటున్నాను. అయినా మీ వాళ్ళందరూ నీ కళ్ళెదురుగానే ఉన్నారు కదా, ఇంకా ఈ ఫొటోస్ ఎందుకు? నీకు అర్థం కావట్లేదు మనోహర్ నా బాధ. నా కళ్ళెదురుగా నా వాళ్ళున్నా వాళ్ళు నాకు ఏం కానట్టు ఉంటున్నారు. అందుకే
అందుకే కదా అమ్మ ఒడిలో ఉన్న ఈ ఫోటోలు చూసుకుంటున్నాను. అందుకే చెప్తున్నాను రాధా, నువ్వు వీటిని చూస్తే డల్ అయిపోతావు. నిన్ను పట్టించుకునే వాళ్ళే ఉండరు. పైగా నువ్వు బామ్మని చూసుకోవాలి. అందుకే వీటిని తీసుకెళ్తున్నాను. మనోహర్, ప్లీజ్ మనోహర్, ఆ ఫోటోస్ ఇవ్వు. చెప్తుంటే అర్థం కావట్లేదా? ఈ ఫోటోలు ఇవ్వను, నాతో పాటే తీసుకెళ్తాను. మనోహర్ ప్లీజ్, మనోహర్, మనోహర్, మనోహర్ ప్లీజ్. చూడు, కింద సార్ నా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అనవసరంగా గొడవ చేయకు. మనోహర్, ఓకే, ఇది కూడా కావాలి. సార్ ఫ్లైట్ టైం అవుతుంది, బయలుదేరదామా? లేదు మనోహర్, నేను రావట్లేదు. అదేంటి సార్? అనుకోకుండా ఒక ఫంక్షన్కి అటెండ్ అవ్వాల్సి వస్తుంది, అందుకే నేను రావట్లేదు. నువ్వు మేనేజ్ చేయగలవా? సరే సార్, తప్పకుండా మేనేజ్ చేస్తాను. వెళ్ళి డాక్యుమెంట్స్ ఇచ్చేసి ప్రజెంటేషన్కి అటెండ్ అయ్యి రావడమే కదా సార్. నేను మేనేజ్ చేస్తాను. గుడ్, అయితే నువ్వు బయలుదేరు. సరే సార్, వెళ్ళొస్తాను రాధా. అక్క, కాఫీ. బావగారు, గాయత్రి, ఈరోజు నేను మీ నాన్న ఫంక్షన్కి వెళ్తున్నావు. నువ్వు మాతోరా, నా ఫ్రెండ్స్ అందరినీ నీకు పరిచయం చేస్తాను. ఫంక్షన్ ఏంటమ్మా? మా ఫ్రెండ్ కూతురు ప్రేమించి పెళ్లి చేసుకుంది. అందుకే పెళ్లికి ఎవరిని పిలవలేదు. ఇప్పుడు రిసెప్షన్ పెట్టి అందరికీ పార్టీ ఇస్తుంది. నువ్వు కూడా మాతో పాటు వచ్చావంటే అక్కడ నిన్నందరికీ పరిచయం చేస్తాను. లేదమ్మా, నాకిప్పుడు ఎటు బయటికి వెళ్ళాలని లేదు. నేను రానమ్మా, నువ్వు నాన్న వెళ్ళిరండి. అవును గాయత్రి, ఈ కాలం పిల్లలందరూ ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు కదా. నువ్వు కూడా ఎవరినైనా ఇష్టపడటం కానీ ప్రేమించటం కానీ చేశావా? చెప్పు గాయత్రి, అలాంటిది ఏదైనా ఉంటే ముందే చెప్పు. ఎవరినైనా ప్రేమించావా, లేకపోతే అమ్మా నాన్న చూసిన సంబంధం చేసుకుంటావా? అయ్యో, అలాంటిదేం లేదు పిన్ని. అమ్మ, ఒక్క నిమిషం వస్తాను. మాధవి, ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలీదా? అయినా చిన్నపిల్లతో ఏంటా మాటలు? అది కాదక్క, ఎన్ని సంవత్సరాలు మనకి దూరంగా ఉంది కదా. పైగా తన ఈడు పిల్లలకి అందరికీ పెళ్లిళ్ళవుతున్నాయి. క్లారిటీ తీసుకోకుంటే మనకే ఇబ్బంది లేకుండా సంబంధాలు చూడొచ్చు కదా అని. ఇంకా చాలు మాధవి, ఇంకా చిన్నపిల్లే కదా, ఇప్పుడెంత తొందర వచ్చింది? ముందు ఇంట్లో ఉన్న సమస్యలు తీరని. పదండి. అయినా నేను ఇప్పుడు ఏమన్నానని నా మీద ఇంతలా ఫైర్ అవుతున్నారు? క్యాజువల్గా అడిగాను, ఎవరినైనా ప్రేమించావా అని. ప్రేమిస్తే ప్రేమించానని చెప్పాలి, లేదంటే లేదు అని. దానికే అక్క నా మీద ఎందుకు అంత సీరియస్ అవడం? ఈ కాలం పిల్లలందరూ ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు కదా. నువ్వు కూడా ఎవరినైనా ఇష్టపడటం కానీ ప్రేమించటం కానీ చేశావా? లేకపోతే అమ్మా నాన్న చూసిన సంబంధం చేసుకుంటావా? ఇప్పుడెంత తొందర వచ్చింది? ముందు ఇంట్లో ఉన్న సమస్యలు తీరని.
నిన్ను ఎప్పటి నుంచో ఆరాధిస్తున్నాను, నిన్ను ప్రేమిస్తున్నాను, ఈ లోకంలో అన్నింటికన్నా ఎక్కువగా ఇష్టపడుతున్నాను. కానీ నా మనసులో నీ మీదున్న ఇష్టాన్ని ఏ రోజు నీకు చెప్పలేకపోయాను. సమయం చూసి నీతో నా ఇష్టాన్ని పంచుకునే లోపు నువ్వు నాకు దూరమయ్యావు. నీ దూరాన్ని భరించలేని నేను నిన్ను నీడలా వెంటాడుతూ వస్తూనే ఉన్నాను. అలా నిన్ను వెతుకుతూ వస్తున్న నాకు ఒకరోజు నువ్వు కనిపించావు. నిన్ను చూడగానే నన్ను నేను మర్చిపోయాను. నువ్వు నాకు ఎదురుగా ఉన్న ఆ క్షణం నువ్వు కూడా నా కోసమే తిరిగొచ్చావు అని ఆశపడ్డాను. ఆ ఆశతోనే నా మనసులో ఉన్న ఇష్టాన్ని నీతో పంచుకోవడానికి సిద్ధపడ్డాను. కానీ నా మనసులో ఉన్న ప్రేమ నోటి నుంచి బయటకు రాకుండానే నువ్విచ్చిన షాక్కి నేను ఈ రోజు కూడా తేరుకోలేకపోతున్నాను. నువ్వు నా నుంచి దూరంగా ఉండొచ్చు, కానీ నా మనసు ఎప్పుడు నన్ను హెచ్చరిస్తూనే ఉంటుంది, నువ్వే నా జీవిత భాగస్వామి అని. ఎప్పటికైనా నిన్ను దక్కించుకునేది నేనే అని. నా పక్కన నిల్చునే అర్హత నీకు తప్ప ఇంకెవ్వరికీ లేదు. నేనంటూ ఎవరికైనా దక్కాలి అంటే అది నువ్వే అవ్వాలి. నేను నిన్ను దక్కించుకుంటాను అన్న నమ్మకం నాకుంది. గాయత్రి, ఏంటమ్మా, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదమ్మా, వస్తాను. లోపల ఆనందంగా ఉన్న నీ కూతురు ఈ కొబ్బరి చిప్ప తొక్కగానే నువ్వు పెట్టే గావు కేకకి ఎలా పరిగెత్తుకుంటూ వస్తుందో చూడు. గాయత్రి, 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 అయ్యో, ఎందుకింత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావు? అక్కడ కొబ్బరి చిప్ప ఉందని చెప్తే సరిపోయేది కదా. ఇప్పుడు చూడు, అనవసరంగా చేతి గాయమైంది.
ఛే! ఎందుకు ఇలాంటి పిచ్చి పనులు చేస్తున్నావు? వెళ్ళు, వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ చేసుకోపో. గాయత్రి, అయ్యో గాయత్రి, ఏమైందమ్మా? కాలు బెణికిందమ్మా, చాలా నొప్పిగా ఉంది. ఏం పర్లేదమ్మా, అయినా చూసుకోవాలి కదా, ఎందుకంత హడావిడి? చూడు, అనవసరంగా కాలు బెణికింది. అమ్మా, చాలా నొప్పిగా ఉందమ్మా. చూసావా రాధా, రక్తం కారుతున్న నిన్ను పట్టించుకోకుండా కాలు బెణికిన నన్నెలా చూసుకుంటుందో. ఇప్పటి వరకు ఆనందంగా నవ్వుతూ ఉన్నావు కదా, ఇప్పుడు ఏడుస్తూ బాధపడు. అమ్మా, నొప్పిగా ఉందమ్మా. అయ్యో! పద గాయత్రి, నీ బామ్ రాస్తాను. పద, లే లే. మెల్లగా. కొంచెం ఓర్చుకో. వెళ్ళి దెబ్బకి ఫస్ట్ ఎయిడ్ చేసుకోమని చెప్తుంటే ఇంకా అలా చూస్తూ నిలబడ్డావేంటి? చెప్తే వినిపించలేదా, లేక అర్థం కాలేదా? ముందు వెళ్ళి గాయానికి ఫస్ట్ ఎయిడ్ చేసుకోపో. వెళ్ళు. పద గాయత్రి. నాకు దక్కాల్సిన నా కన్ను తల్లి ప్రేమానురాగాలు ఈ మోసగత్తె సత్యకి దక్కుతున్నాయి. ఈ సత్య చేసిన మోసాన్ని గుర్తించలేని అమ్మ నన్ను అపార్థం చేసుకుంటోంది. గాయత్రి, అయ్యో నా మనవరాలికి ఏమైంది? ఆ రక్తం ఏంటి? చూసావన్నానమ్మా, కన్న తల్లికి దగ్గరవ్వాలని చూస్తున్న నన్ను కనికరం లేకుండా ఆ దేవుడు ఇంకెక్కువ దూరం చేస్తున్నాడు. అమ్మ కాలికి గాయం చేయాలన్న ఆ సత్య కుట్ర నుండి తప్పించటానికి జరిగిన ఈ గాయాన్ని కూడా నా స్వార్థం కోసం చేశాను అనుకుంది. నా నిజాయితీని ఎలా నిరూపించుకోవాలి? నానమ్మా, నువ్వు తొందరగా మాట్లాడు నానమ్మా. నువ్వు త్వరగా కోలుకొని నేనే ఈ ఇంటి కూతున్నన్న నిజాన్ని అందరికీ చెప్పు నానమ్మా. అమ్మ చేసుకుంటున్న అపార్థాలని నేను తట్టుకోలేకపోతున్నాను. 20 ఏళ్ళు దూరమై తిరిగి వచ్చిన నిన్ను మహారాణిలా చూసుకోవాల్సింది పోయి ఆ సత్యని గాయత్రి అనుకోని భ్రమలో నీకు అన్యాయం జరుగుతుంది. నిజం తెలిసిన నేనేమో సచ్చిన శవంలో పడున్నాను. భగవంతుడా, ఏంటి కర్మ మాకు? అక్క, నానమ్మ కోసం వేన్నీళ్ళు తీసుకొచ్చాను. అక్క, ఏంటక్క ఇంత రక్తం కారుతుంది? ఏం పట్టనట్టున్నావేంటక్క? చాలా ఏం కాలేదు రోషన్, చిన్న దెబ్బే కదా. ఏంటక్క చిన్న దెబ్బ? అసలే బావ ఊరెళ్ళేటప్పుడు మరీ చెప్పెళ్ళాడు. ఏదో పరధ్యానంలో ఉండి ఏదో ఒకటి చేసుకుంటుంది అని జాగ్రత్తగా చూసుకోమని చెప్పాడు. బావ చెప్పినట్టుగానే నువ్వు దెబ్బ తగిలించుకున్నావు. అయ్యో రోషన్, అంత కంగారు పడాల్సిందేమీ లేదు. చిన్న దెబ్బే అంటున్నాను కదా. దెబ్బ చిన్నదో పెద్దదో అక్క, అదంతా నాకు తెలియదు.
బావ నిన్ను జాగ్రత్తగా చూసుకోమని మరీ మరీ చెప్పాళ్ళడక్క. జాగ్రత్తగా చూసుకోవడం నా బాధ్యత. ఈ విషయం బావకు తెలిస్తే నా మీద కోపడ్డం కాదు, కొట్టినా కొడతాడక్క. ఆ విషయం నీకు తెలియదక్కా. చూడు రాధా, నువ్వు ఇలా ఫొటోస్ చూస్తూ పరధ్యానంగా ఉంటే ఎలా చెప్పు? అయినా నేను ఈరోజు ఉండట్లేదు. నేను వెళ్ళిన తర్వాత నువ్వు ఈ ఫొటోస్ చూస్తూ నీ మనసుని పాడు చేసుకోవడం నాకు ఇష్టం లేదు. వెళ్తున్నప్పుడు నా ఫొటోస్ నువ్వు తీసుకెళ్ళినా ఇప్పుడు ఆలోచిస్తూ ఉంటే నేనంటే నీకు ఎంత కేరో అర్థమవుతుంది మనోహర్. చెయ్యి దెబ్బ తగిలి రక్తం కారుతున్నా పట్టించుకోకుండా వెళ్ళింది నా కన్న తల్లి. కానీ నువ్వు నాకు ఏమవుతుందో అని రోషన్కి చెప్పి వెళ్ళావు. నొప్పిగా ఉందా? చూసాలే ఈ జన్మకు నాకు ఏం కావాలే. చిరుగాలిలా నలువైపులా నీ హాయి ఇప్పుడు బాగుందా? నన్ను వీడిపోదులే. ఉంటాలే ఉంటాలే నీ వెంటే ఉంటాలే. ఏనాడైనా ఎప్పటికైనా నీతో అలా చూస్తున్నావు ఎందుకు? మనోహర్, నేనంటే నీకెందుకంత ఇష్టం? నేనెవరో నీకు పూర్తిగా తెలియనప్పుడే నా జీవితంలో కూర్చోవు, నాతో పాటే ఉన్నావు, నా కష్టాల్లో తోడున్నావు, నా సంతోషంలో భాగమయ్యావు. నా అనుకున్న వాళ్ళందరూ నన్ను నమ్మకపోయినా, నన్ను శత్రువుల్లో చూస్తున్నా సరే నువ్వు మాత్రం నన్ను నమ్మావు. నా లక్ష్యం కోసం నాతో పాటు నడుస్తున్నావు. నాకు ఎదురవుతున్న అనుమానాలని నా కోసం భరిస్తున్నావు. నా కోసం ఇంతలా చేస్తున్న నీకు నేనేం చేయగలను మనోహర్? తెలీదు. పాలు తాగు. పడుకో. నేను వచ్చేసాను కదా, ఇంకా ప్రశాంతంగా పడుకో. మనోహర్ రాలేదా? అదేంటి మనోహర్ వచ్చి నా పక్కనే ఉన్నట్టు, నాకు పాలు తాగించినట్టు అనిపించింది. ఆ రోజు మనోహర్ రోషన్కి చెప్పినట్టు మనం ఇష్టపడుతున్న వాళ్ళు మన పక్కన లేకున్నా కూడా ఉన్నట్టు అనిపించడం, మన కోసం వాళ్ళు తాపత్రయపడ్డాం. అంటే నేను కూడా మనోహర్ని ప్రేమిస్తున్నానా?
లేదు, అలాంటిదేం లేదు. నేను మనోహర్ని ప్రేమించటం లేదు. కానీ ఆ రోజు మనోహర్ చెప్పిన కారణాలన్నీ నాకు అనుభవం వస్తున్నాయి. ఎందుకు మనోహర్ నా పక్కన లేకుండా ఉన్నట్టు, తన ఆలోచన రాగానే నా మనసంతా తేలికైనట్టు, నాలో నాకే నవ్వొస్తుంది. ఇలా ఎందుకు జరుగుతుంది? మనోహర్ నా ఎదురుగా ఉన్నప్పుడు ఎప్పుడూ గొడవ పెట్టుకునే నేను ఇప్పుడు అతను నా పక్కన లేకపోయేసరికి ఎందుకు ఒంటరితనంగా ఉంది? పక్కన ఉంటే బాగుండు అని నా మనసు ఎందుకు కోరుకుంటోంది? చేసుకుంటాలే నన్ను నీకు చేసుకుంటాలే, తెచ్చేసుకుంటాలే నాతో నిన్ను తెచ్చేసుకుంటాలే, పప్పులో మళ్ళీ చెండులా నిన్ను ముడిచేసుకుంటాలే, బువ్వలో మళ్ళీ పాయలా నిన్ను కొరికేసుకుంటాలే, నా పంచ ప్రాణాలు నా ముద్దు మురిపాలు ముడిపల్లి కట్టాను నీకోసమే, నువ్వు చిరాగానే నీకిచ్చుకోకుంటే నా మనసు తిడతాదిలే, ఇన్నాళ్ళు వేసికు ఎసంతకెళ్ళిందో ఈ రోజు తిరిగొచ్చినట్టుందిలే, గుండెల్లో ఉన్నాడు గుమ్మంలోకొచ్చాడు అని ఎవరో చెప్పుంటారే. ఈ రాధ ఇంకా నిద్రపోతుందంటే నానమ్మ దగ్గరికి వెళ్ళలేదన్నమాట. అయితే దీన్ని మనం పెద్ద ఇష్యూ చెయ్యాలి. చెప్తా. అమ్మా అమ్మా, ఏమైంది గాయత్రి? ఎందుకలా అరుస్తున్నావు? ఇంకా ఏం కావాలమ్మా? నానమ్మని చూసుకోవడానికి మనిషిని పెడితే ఆ రాధ ఇప్పటి వరకు లేవకుండా దుప్పటి కప్పుకుని పడుకుంది. పాపం నానమ్మని ఎవరు పట్టించుకోరా? ఏముంటున్నావు గాయత్రి? రాధ అమ్మగదికి వెళ్ళకపోవడం ఏంటి? ఏముంటుంది నాన్న, నిర్లక్ష్యం. ఇక్కడ నేనేం చేసినా చెల్లుతుందన్న నిర్లక్ష్యం. అందుకే తన ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తోంది. రోషన్, పెద్దమ్మ. రాధ ఏం చేస్తుందో చూసిరా. అలాగే పెద్దమ్మ. రాధ అత్తయ్య గారి దగ్గరికి రాకపోతే ఎలాగండి? అత్తయ్య గారు జావ తాగి మందులేసుకునే టైం అయింది. అక్క అక్క, పెద్దమ్మా, పెద్దనాన్న, అందరూ త్వరగా రండి. పద వెళ్దాం. ఏమైంది రోషన్? ఎందుకలా పిలిచావు? రాధ కోళ్ళంతా వేడిగా ఉంది పెద్దమ్మా, జ్వరం వచ్చినట్టుంది. ఇదంతా డ్రామా అయి ఉంటుంది. మళ్ళీ ఏదో ప్లాన్ చేసి జ్వరం డ్రామా మొదలు పెట్టినట్టుంది. గాయత్రి, అక్క అక్క ఆగక్క, స్లోలే అక్క, నేను కూర్చోబెడతా. వెనక్కి రాక్క. సారీ మేడం, ఒళ్ళు నొప్పులు, జ్వరంగా ఉండి ఉదయాన్నే లేవలేకపోయాను. ఇప్పుడు పర్వాలేదు మేడం, నేను బామ్మ దగ్గరికి వెళ్తాను. వద్దు. యాండి, డాక్టర్ని పిలవండి. అలాగే దేవకి.
ఎందుకమ్మా? గాయత్రి కూడా ఇందాకే భోంచేసింది కదరా, నువ్వు వెళ్ళు. అయ్యో అమ్మా, అక్కంటే గాయత్రక్క కాదమ్మా, రాధక్క. రాధక్కకు జ్వరం వచ్చింది కదా, డాక్టర్ ఏమన్నా తాగించి టాబ్లెట్ వేయమన్నారమ్మా. అక్క టాబ్లెట్ వేసుకునే టైం అయింది కదా, అందుకే ఏదన్నా ఇవ్వమ్మా. ఏంటి ఆ రాధకి ఇప్పుడు నేను జావ కాచివ్వాలా? నేను బిజీగా ఉన్నాను, నువ్వు వెళ్ళు. అయినా ఆ అమ్మాయి ఇప్పుడు ఈ ఇంటి అమ్మాయి కాదు. తనకు ఆరోగ్యం బాగాలేదని అందరూ హైరాణ పడిపోయి హడావుడి చేయడానికి. అమ్మా అమ్మా, అది కాదమ్మా, పాపం కదమ్మా, తను మందులేసుకోవాలి కదమ్మా. ఏమీ పర్వాలేదు, ఈ పూట మందులు వేసుకోపోతే ఏంటి, సాయంత్రం వేసుకుంటుందిలే. అమ్మా అమ్మా, ప్లీజ్ అమ్మా, ఎందుకమ్మా అలా అంటావు? ఏయ్, చెప్తుంటే అర్థం కావట్లేదా? నాకు పనుంది, వెళ్ళు. అమ్మా అమ్మా, ప్లీజ్ అమ్మా, ఏయ్, ప్లీజ్ అమ్మా. కొట్టానంటనా? చెప్తుంటే అర్థం కావట్లేదా? వెళ్ళు అవతలకి, లేదంటే వీపు విమానం మొత్తం మోగుతుంది. వెళ్ళు. అందరికీ నేనే సేవలు చేయాలి, నాకు ఇంకేం పని లేదు. సారీ అక్క, ఇంట్లో నిన్ను పట్టించుకునే వాళ్ళు ఎవ్వరూ లేరు. నాకేమో జావ చేయడం రాదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు అక్క. అక్క, నేను బయటకెళ్ళి జ్యూస్ తీసుకొస్తాను, 10 నిమిషాల్లో వస్తాను. ఇదే కదా ఓ అమ్మ కథ, తపించిన ఓ గుండె కథ, జ్యోతి లేని కోవెలలోన దీపమైన తల్లి కథ. ఇదే కదా ఓ అమ్మ కథ, తపించిన ఓ గుండె కథ. పొద్దు జారిపోయేలోగా జాబిలి తీర్చుతావ గుండెల్లోని ఆకలి, గుండె చేరు సంపడిలో జాడ తెలియునా, మౌనమైన ఎదలో ఆశ తీరునా, రెప్పలు లేని కన్నులలోన కమ్మని కలలో అడుగిడునా, మరుగున దాగిన నీ హృదయానికి మమతల గోడు వినపడునా, బాధ తెలిపేదెట్ట, నిన్ను కలిసేదెట్ట. రాధా, జావ తాగి టాబ్లెట్ వేసుకో. ఆ
వయసులో నీ చేతి కోరు ముద్దలు తిన్న నేను ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ నీ చేత ఇలాంటి పరిస్థితుల్లో జావ తాగాల్సి వచ్చింది. చాలా ఆనందంగా ఉందమ్మా. నాకు ఈ జ్వరం ఎలా ఉండిపోయినా పర్వాలేదు, నువ్వు నాకు దూరంగా ఉంటుందమ్మా. ఇంక రెస్ట్ తీసుకో. ఏంటండి అలా చూస్తున్నారు? నువ్వు రాధకి జావ ఇవ్వడం, టాబ్లెట్ ఇవ్వడం, అందులో తప్పే ఉందండి. మన ఇంట్లో అమ్మాయి ఇలా జ్వరంతో బాధపడుతూ ఉంటే ఈ మాత్రం చేయలేనా? అయినా ఇదంతా నేను తన మీద ప్రేమతో చేయలేదండి. మానవత్వం ఉన్న ఒక మనిషిగా చేశాను. ఇప్పుడు తను ఎలాంటిదైనా, తన బుద్ధి ఎలా మారినా మనం మారకూడదు కదండి. ఒకప్పుడు మన కోసం తను ఎంతో చేసింది, తర్వాత తన దుర్బుద్ధి వల్ల మారిపోయింది. నాకు మంచి మనసున్నప్పటి రాధ అంటే ఇప్పటికీ ఇష్టమేనండి. కానీ అదే మనసులో కుళ్ళు కుతంత్రాలు నింపుకున్న ఈ రాధని నేను ఎప్పటికీ క్షమించలేను. మనసు లేనివాడు అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడే అమ్మ స్పర్శతో పులకరించిన నా మనసును క్షణాల్లో అమ్మ మాటలతో నా మనసుకి కష్టాన్ని కలిగించాడు. రక్త సంబంధానికి కన్న ప్రేమకి దగ్గరవ్వాలనుకుంటున్న నా తాపత్రయాన్ని, నా స్వార్థం, నా మోసం అంటూ నా కన్న తల్లిదండ్రులకు నేను ఎలా దగ్గరవ్వాలి? వాళ్ళ ఒడిలో ప్రేమగా ఎప్పుడు సేద తీరాలి? బావా, అక్కకు జ్వరంతో పాటు చేతికి దెబ్బ కూడా తగిలింది బావా. చాలా రక్తం పోయింది. నేనే కట్టుకట్టాను బావా, అందుకే జ్వరం వచ్చినట్టుంది. రే రోషన్, ఇలా రా. అమ్మా, రాధా, ఏమైంది నీకు? నేను వెళ్ళేటప్పుడు ఎంత చెప్పి వెళ్ళాను నిన్ను జాగ్రత్తగా ఉన్నామని. అయినా గాయం చేసుకోవడం ఏంటి? నా కోసం ఇంత టెన్షన్ ఎందుకు పడుతున్నావు? అసలు ఏం జరుగుతుంది రాధా? నీ మీద నాకు ఎంత కోపం ఉందో తెలుసా?
నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? టీవీలో ఆ న్యూస్ వినగానే నన్ను నేను కోల్పోయినంత బాధ అనిపించింది. ఎందుకు నవ్వుతున్నావు మనోహర్? నేను టెన్షన్ పడితే నీకు నవ్వులాటగా ఉందా? ఏం లేదులే. చెప్పు, ఎందుకు నవ్వావు? నీకు నా మీద మనసులో ఎంత ప్రేమ ఉందో అంత టెన్షన్ పడతావు రాదా. కానీ నీ మనసులో ఏమీ లేనట్టు నువ్వు నటిస్తుంటే నవ్వు కాక ఇంకే వస్తుంది. నువ్వు నా మీద చూపించే కేర్, ప్రేమ నాలో ఉందో లేదో తెలియని ఒక స్థితిలో ఉన్నాను. అది నిజమైతే బాగుండు అనిపిస్తుంది. మరుక్షణం ఇది కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. అదిగో నీ బుగ్గలు సిగ్గులు తొడిగాయంటే దాన్నే ప్రేమ అంటారు. అంత లేదు బాబు. ప్రేమ లేదు, దోమ లేదు. మన ఇన్నేళ్ల పరిచయం, నువ్వు నా కోసం చేసిన త్యాగాల వలన ఒక్కసారి ఆ న్యూస్ వినగానే టెన్షన్ వచ్చేసింది. అయినా నీకేదైనా అయితే నాకు కంగారు లేకుండా ఎలా ఉంటుంది? కానీ కొంచెం ఎక్కువ కంగారు పడ్డాను. నువ్వు మాత్రం ఏదేదో ఊహించుకోకు. అవతల నానమ్మ దగ్గరికి వెళ్లే టైం అయింది నాకు. ఆకాశమే నువ్వని, నీలి మేఘం నేనని, నీలో నన్నే దాచుకోనా నువ్వే నేనని. చందమామే నువ్వని, వెన్నెలేమో నేనని, నీతో జతై ఉండిపోనా నేనే నువ్వని. కళ్ళే నావి, కలలు నీవి, పెనవే నాది, పలుకు నీది, పదం నాది, పరుగు నీది, జన్మాలెన్నున్నా. కళ్ళే నావి, కలలు నీవి, పెనవే నాది, పలుకు నీది, పదం నాది, పరుగు నీది, జన్మాలెన్నున్నా. నేను నానమ్మ దగ్గరికి వెళ్ళాలి. ఒక్క నిమిషం. ఈ ఫొటోస్ నువ్వు ఎప్పుడైనా చూడొచ్చు. నీ ఎమోషన్ని నేను కంట్రోల్ చేయలేను. ఆ బాధను నేను అర్థం చేసుకోగలను. కానీ అతిగా ఆలోచిస్తూ పరధ్యానంగా ఉంటే, నిన్ను నువ్వే మర్చిపోయి బాధపడుతూ ఉంటే నేను ఒప్పుకోను. థ్యాంక్ యూ సో మచ్ మనోహర్. రాధా, నువ్వు నా మాటలకు అడ్డు చెప్పకుండా బుద్ధిగా ఉంటున్నావంటే నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావో అర్థమైంది. అలాంటిది ఈరోజు నువ్వు నా కోసం ఇంతలా కంగారు పడ్డావు. కానీ నీ మనసులో వాటిని నాకు చెప్పడానికి ఎందుకు ఆలోచిస్తున్నావు? త్వరలోనే నా మీదున్న ప్రేమని నీ నోటి ద్వారా చెప్పు. నీ కూతురు తిరిగొచ్చాక మనందరం కలుద్దామని ప్లాన్ వేసావు కదా, ఎప్పుడు కలుద్దాం? అర్థమైంది మల్లిక, కానీ ఎక్కడ మీట్ అవ్వాలో నేను చెప్తాను. నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఓకే. ఏమైంది దేవకి? ఎవరు కాల్లో? ఎందుకు సడన్గా డల్ అయిపోయావు? ఎనీ ప్రాబ్లం? ప్రాబ్లం కాదండి, అర్థం కాని పరిస్థితి. ఏంటది? అదేనండి, ప్రతి సంవత్సరం మా ఫ్రెండ్స్ అందరం గెట్ టుగెదర్ అవుతాం కదా. అవును, ఎవ్రీ ఇయర్ జరిగేదే కదా. కానీ ఈసారి మన గాయత్రి తిరిగొచ్చిందని, మా ఫ్రెండ్స్ అందరూ తనతో గడపాలని ఎవ్రీ ఇయర్ ఉగాది టైంలో ఉండాల్సిన గెట్ టుగెదర్ని 1 మంత్ ప్రీ ప్లాన్ చేసి రేపు కలుద్దాం, ఎల్లుండి కలుద్దాం అని అడుగుతున్నారండి.
పైగా ఆస్ట్రేలియా నుంచి భారతి, అమెరికా నుంచి విజయ్ కూడా వచ్చేశారంట. హైదరాబాద్లో ఉన్న మల్లిక ఫోన్ చేసి అడుగుతోంది ఎప్పుడు కలుద్దాము అని. నాకేం చేయాలో అర్థం కావట్లేదండి. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది దేవకి? గాయత్రి మీద ఆప్యాయతతో వాళ్ళు అంత దూరం నుంచి ఎర్లీగా ప్లాన్ చేసుకుని వస్తే నువ్వెందుకు ఇబ్బంది పడుతున్నావు? చక్కగా అందరినీ రేపే రమ్మని చెప్పి మన గాయత్రిని వాళ్ళకి పరిచయం చేసి అందరూ సరదాగా గడపండి. ఏమండి, ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో మన ఇంటికి వాళ్ళని పిలవడం నాకెందుకో నచ్చడం లేదండి. అత్తయ్య గారి ఆరోగ్యం కూడా సరిగ్గా లేదు. మొన్న జరిగిన సంఘటన వల్ల మనసంతా కలవరంగా కూడా ఉంది. ఇలాంటప్పుడే చిన్ననాటి స్నేహితులందరినీ కలిసి వాళ్లతో మాట్లాడి అందరితో సరదాగా గడిపితే మనసు కొంచెం తేలికవుతుంది కదా. సమస్య అది కూడా కాదండి. మరి ఆ రాధ ఇప్పుడు మన ఇంట్లోనే ఉంది. రేపు నా ఫ్రెండ్స్ వచ్చిన తర్వాత తన మనసులో ఉన్న దుర్బుద్ధితో ఏదో ఒక ప్రాబ్లం చేస్తే మన పరువు మర్యాదలు పోతాయండి. పైగా వచ్చిన వాళ్ళందరూ నా స్నేహితులు. మన గాయత్రితో గడుపుదామని వస్తున్నారు. వాళ్ల ముందేదైనా గొడవ జరిగితే నేను తట్టుకోలేనండి. ఇప్పటి వరకు నన్ను గర్వంగా చూసే నా ఫ్రెండ్స్ ముందు అవమానం పడలేను. అందుకే ఆలోచిస్తున్నాను. ఫ్రెండ్స్ ఏమో నీ కూతురు వచ్చి ఇన్ని రోజులైనా మాకు చెప్పలేదని ఫీల్ అవుతున్నారు. ఈ పార్టీ కోసం ప్రెషర్ చేస్తున్నారు. చూడు దేవకి, వాళ్ళు నీ మీద అభిమానంతో గాయత్రి మీద ప్రేమతో అంత దూరం నుంచి వచ్చిన తర్వాత మనం వద్దంటాం కరెక్ట్ కాదు. పైగా మనం వద్దు అన్నామంటే మన ఇంట్లో ఏదో జరుగుతుందని చెప్పి వాళ్ళకి అనుమానం వస్తుంది. ఇక రాధ విషయానికి వస్తే వచ్చే వాళ్ళంతా నీ క్లోజ్ సర్కిల్ కాబట్టి వాళ్ళకి విషయం తెలిసే ఉంటుంది. ఒకవేళ తెలియకపోయినా రేపు తెలిసే అవకాశం ఉండదు కదా. సో దాని గురించి నువ్వేం వరి అవ్వకు. నా మాట విని రేపు పార్టీ పెట్టుకోండి. నీ మనసుకి కాస్త రిలీఫ్గా ఉంటుంది.